Welcome to my channel. Now in this class product of vectors 7 mark question andi. So ఏంటిది మన క్వశ్చన్? Find the shortest distance between skew lines. సో మనకి ఇక్కడ skew lines ఏమి ఇచ్చారండి? R is equals to vector plus t into vector. Second skew line R is equals to vector plus s into vector అండి. సో నార్మల్గా మనం చూసుకునేది దిస్ ఈస్ ద వన్ వెక్టార్ R is equals to a plus tb. This is the another vector R is equals to c plus sd. So you need to find out the distance between these two lines. These are the two skew lines. ఈ స్క్యూ లైన్స్ మధ్య మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏమనుకుంటున్నాను నేను, సో ఇక్కడ మనము స్క్యూ లైన్స్ నొటేషన్ ఏంటిదంటే జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్క్యూ లైన్స్ R is equals to a plus tb and R is equals to c plus sd అయినప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ ఫార్ములా ఏంటిదండి, మాడ్ బాక్స్ ఆఫ్ c మైనస్ ఏ bd బై మాడ్ b క్రాస్ d. సో ఇదండి మనకు ఫార్ములా. మన నొటేషన్ ఎందులో ఉండాలి, R is equals to a plus tb అండ్ R is equals to c plus sd. సో ఇప్పుడు మనకి ఇచ్చిన స్క్యూ లైన్స్ అదే నొటేషన్లు ఉన్నాయి కదా, R is equals to a plus t into b, R is equals to c plus s into d. So compare the general formula, the given skew line, then write down the a vector and b vector and c vector and d vector అండి. మనం ప్రీవియస్ ఒక క్లాస్లో డిస్కస్ చేసాము సేమ్ క్వశ్చన్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఏబి అండ్ సిడి అని. మనకు అక్కడ ఏమి ఇస్తారండి, 4 వెక్టార్స్ వర్టెక్స్ నొటేషన్లో ఇస్తాడు, మనకు ఎండింగ్ పాయింట్స్ నొటేషన్లో ఇస్తాడు. సో దెన్ వాటిని ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేసుకున్నాను, ఈ 2 నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకొని దెన్ సిమిలర్ ప్రొసీజర్ అప్లై చేశాను. బట్ ఇక్కడ ఏంటిది, మనకు ఇవ్వడమే డైరెక్ట్ స్క్యూ లైన్ నొటేషన్లో ఇస్తాడు. ప్రీవియస్ క్వశ్చన్తో కంపేర్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మనకు స్క్యూ లైన్స్ నొటేషన్లోనే ఇస్తాడు. సో డైరెక్ట్ కంపేర్ చేసుకున్న నా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ నాకు ఏం కావాలండి, సి మైనస్ ఏ పార్ట్ కావాలి. సో నౌ రైట్ డౌన్ సి వెక్టార్. సి వెక్టార్ అంటే ఏంటిది, -4i minus k minus a. What is the vector? 6i plus 2j plus 2k. Next -4i minus k సేమ్, ఇక్కడ ఉన్న మైనస్ మనం ఏం చేయాలండి, ఈ 3 టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ ప్లస్ -6i అగైన్ -2j -2k. హియర్ ఐటమ్స్ -6i -4i -10i ఇక్కడ j -2j. నెక్స్ట్ k టర్మ్ -k -2k -3k. సో ఇది మనకు c మైనస్ ఏ అండి. మనకు ఫస్ట్ వెక్టర్లో j టర్మ్ లేదు కాబట్టి సింగిల్ j టర్మ్, దట్ ఈస్ ద -2j. సో మనకి ఈ పార్ట్ వచ్చేసింది. నౌ ఎంటైర్ టర్మ్ ఏంటిది, బాక్స్ ఆఫ్ c మైనస్ ఏ bd. సో బాక్స్ ఆఫ్ c మైనస్ ఏ bd అంటే ఇక్కడ మనకి ఎన్ని వెక్టర్స్, c మైనస్ ఏ ఇస్ ద 1 వెక్టర్, b అండ్ d రిమైనింగ్ 2 వెక్టర్. సో ఈ నొటేషన్ మనం ఏం చేయాలండి, ట్రిపుల్ వెక్టర్. ఏంటిది మనకు ట్రిపుల్ ప్రొడక్ట్ వెక్టర్. సో ట్రిపుల్ ప్రొడక్ట్ వెక్టర్ మీన్స్ అగైన్ యూ నీడ్ టు అప్లై ద డిటర్మినెంట్ ఫర్ ద గివెన్ వెక్టర్స్. సో మనం మ్యాట్రిక్స్లో ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం, ఇక్కడ వెక్టార్స్ని మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో సి మైనస్ ఏ కోఎఫిషియంట్ వాల్యూస్ని తీసుకోవాలి, -10 -2 -3. బి, దిస్ ఇస్ ద బి వెక్టార్, ఇక్కడ తీసుకున్నాం మనం బి వెక్టార్. సో బి వెక్టార్ కోఎఫిషియంట్ ఏంటంటే మనకు 1 -2 +2. డి వెక్టార్ కోఎఫిషియంట్స్ 3 -2 -2. నౌ హియర్ ఫస్ట్ సైన్ ఏముండాలండి, ఫస్ట్ ఎలిమెంట్ సైన్ ప్లస్ ఉండాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది మనకు మైనస్. ఓకే మీకోసం నేను మళ్ళీ రాస్తా, ప్లస్ ఉండాలి కాబట్టి ప్లస్. సో -10. నౌ ఏడి మైనస్ బీసీ నొటేషన్. సెకండ్ ఎలిమెంట్ ఏముండాలండి, మనకు మైనస్ ఉండాలి. సో మైనస్, మనకున్న వాల్యూ ఏంటిది -2, ఏడి మైనస్ బీసీ. థర్డ్ వాల్యూ ఏముండాలండి, మనకు ప్లస్ ఉండాలి. మనకున్న వాల్యూ ఏంటిది -3, ఏడి మైనస్ బీసీ. సో మనకి ఇలాంటి టైంలో కేర్ఫుల్గా రాసుకోవాలండి, సైన్స్ మనకు టోటల్ ఆపోజిట్లో ఉన్నాయి.
ఫస్ట్ ఎలిమెంట్ మనకు ప్లస్లో ఉండాలి, బట్ ఇక్కడ మైనస్ ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. ప్లస్సే తీసుకోవాలా, బ్రాకెట్లో మనం మైనస్ మెన్షన్ చేసుకోవాలా. సెకండ్ ఎలిమెంట్కి మైనస్ ఉండాలి, మనకు అగైన్ మైనస్ ఉంది కాబట్టి మెన్షన్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనకు మల్టిపుల్ సైన్స్ ఉంటాయో వాటిని మనం బ్రాకెట్ నోటేషన్లో తీసుకోవాలా. సో నౌ ఏడి మైనస్ బీసీ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్కి మనకు 2/2 మ్యాట్రిక్స్ ఎలా ఎగ్జిస్ట్ అయిపోతుందండి? యూ నీడ్ టు క్లోజ్ ద ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. రిమైనింగ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s 4, అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 2s 4. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం. ప్లస్ 1 ఇంటూ -2 -2, హియర్ 2 3s 6. లాస్ట్ ఎలిమెంట్స్, సో ఫస్ట్ రో థర్డ్ కాలం, 1 ఇంటూ -2 అగైన్ -2, -2 3s -6. మనకి ఇక్కడ మల్టిపుల్ సైన్స్ వచ్చినాయండి. సో సైన్స్ని మల్టిప్లై చేస్తూ మనం కాన్స్టెంట్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ -10, హియర్ 4 + 4 సేమ్ రాస్తున్నా. నెక్స్ట్ స్టెప్లో మనం యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్, హియర్ -2 -6, హియర్ ప్లస్ ఇంటూ మైనస్ -3 -2, నౌ మైనస్ ఇంటూ మైనస్ +6. సో మీరు ఈ సైన్లు గుర్తుపెట్టుకోవాలండి. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్. సో ఈ సైన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అయిపోతుంది. క్రామర్స్ రూల్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ది ఈ క్యాలిక్యులేషన్ పైన. నౌ -10 సేమ్, 4 + 4 8, +2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 + 2 8, హైయెస్ట్ టర్మ్ సైన్ మైనస్, -3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 6 - 2 4, హైయెస్ట్ టర్మ్ సైన్ ఈజ్ ప్లస్ అండి. 3 స్టెప్స్లో తీసుకుంటున్నాం. నౌ 2 స్టెప్స్ ఓన్లీ. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 10 8s 80, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 8s 16, మైనస్ 3 4s 12. సో ఇక్కడ -80 -12 -6 అండి. సో అన్ని మైనస్ ఉంటే మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 80 + 16 + 12, మనకి ఆన్సర్ ఏమైపోతుందండి? 108. ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఏంటిది? 80 సైన్ ఏముంది మనకు? మైనస్. సో ఫైనల్గా మనకు C - A BD ఎంత వచ్చేసిందండి మనకు? -108. బట్ మన ఫార్ములాలో ఏముందండి? మాడ్ మెన్షన్ చేశాడు. సో మాడ్ అప్లై చేస్తున్నా. మాడ్ C - A BD ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ -108. నేనేం చెప్పాను? మైనస్లో ప్లస్ ఉన్నా ప్లస్ అయిపోతుంది, మైనస్ ఉన్నా కానీ ప్లస్ అయిపోతుంది. అంటే మైనస్కి మాడ్కి క్యాన్సల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అండి మనకు? న్యూమరేటర్ వాల్యూ 108 వచ్చేసింది. సో న్యూమరేటర్కి సింపుల్గా నేను ఏం చేశాను? ఫస్ట్ C - A ఫైండ్ అవుట్ చేసా, దెన్ అప్లై ద ట్రిపుల్ ప్రోడక్ట్. ఫైనల్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ 108. నౌ నెక్స్ట్ డినామినేటర్ పార్ట్ B x D ఫైండ్ అవుట్ చేసి మనకు ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో నౌ మనకు డినామినేటర్ పార్ట్ అండి. డినామినేటర్ పార్ట్ ఏంటిది మనకు? B x D. సో మనకు మళ్ళీ B x D అంటే ఏం చేయాలి? క్రాస్ ప్రొడక్ట్ అంటేనే డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అప్లై చేయాలి. సో మనకు డిటర్మినెంట్ అంటే 3 వెక్టార్స్ ఉండాలి, 3 రోస్ ఉండాలి. సో మనకు ఏమున్నాయి? 2 వెక్టార్స్ 2 రోస్. సో అందుకే మనం మళ్ళీ ఫస్ట్ రో ఏం తీసుకోవాలి? IJK తీసుకోవాలి. సో నౌ ఫస్ట్ ఎలిమెంట్ సైన్ ప్లస్ ఉండాలి, ప్లస్ I, AD - BC. సెకండ్ ఎలిమెంట్ సైన్ కంపల్సరీ మైనస్, AD - BC. థర్డ్ ఎలిమెంట్ సైన్ కంపల్సరీ K, అగైన్ AD - BC. నౌ అప్లై చేద్దాం 2/2 మ్యాట్రిక్స్. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం క్లోజ్ ఇట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్, సెకండ్ కాలం అండ్ ఫస్ట్ రో క్లోజ్ చేయాలి. 1 ఇంటూ -2 -2, 2 3s 6. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం, 1 ఇంటూ -2 -2, హియర్ మైనస్, హియర్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 3s 6. సో ఎప్పుడు కానీ మీరు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఎలిమెంట్ రాసిన తర్వాత ఇక్కడ ఎంటీ నోటేషన్ తీసుకోండి. AD - BC, దెన్ మైనస్ టర్మ్ AD - BC, దెన్ ప్లస్ టర్మ్ AD - BC. అలా తీసుకుంటే మనకు ఎలాంటి మిస్టేక్ పోదండి, సైన్స్ పరంగా ఎలాంటి మిస్టేక్ అనేది పోదు. నౌ ప్లస్ I, 4 + 4 8, మైనస్ J
-2 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 2 8 హైయెస్ట్ టర్మ్ సైన్ మైనస్ అండి. నెక్స్ట్ ప్లస్ కే +6 -2 +4. So what is the final answer? 8i minus into minus plus 8j plus 4k. So this is the b cross d value అండి. బట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటిదండి? mod b cross d. సో mod 8i plus 8j plus 4k. mod ఫార్ములా ఏంటంటే మనకు పొజిషన్ వెక్టర్ ఫార్ములా అండర్ రూట్ కోఎఫిషియంట్ ఆఫ్ i స్క్వేర్ అంటే 8 స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ j స్క్వేర్ అంటే 8 స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ k స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ అండర్ రూట్ 8 8 64, 8 8 64, 4 4 16. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండి? 64 + 64 + 16 చేస్తే మనకు 144 వస్తుందండి. సో మనకు రూట్ 144 వాల్యూ ఎంత అండి? మనకు 12. సో ఫైనల్లీ మనకు mod b cross d వాల్యూ వచ్చేసింది. సో మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే మనకు క్లోజ్డ్ బ్రాకెట్స్ c - a bd బై mod b cross d. సో మనకు న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చేసిందండి? ఇక్కడ మనకు 108 బై 114 రూట్ వాల్యూ ఎంత అండి? మనకు 12. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 12 1 12 9. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ వాల్యూ ఎంత అండి? మనకు 9 వచ్చేసింది. సో ఇదండి మనకు వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మళ్ళీ మనం చేసిన మెథడ్ ఏంటిదండి? క్రామర్స్ రూల్ మెథడ్ అప్లై చేసాం. బట్ జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా c - a bd బై mod b cross d. అంటే ఇక్కడ మనం ట్రిపుల్ ప్రోడక్ట్ వెక్టర్ అప్లై చేయాలా? దానికంటే ముందు నువ్వు c - a వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలా? సో ఇదండి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ టాపిక్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్. సో ఇవన్నీ మనకు ఈ చాప్టర్లో లాంగ్ క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని. సో ఇందులో మనకు ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.